ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నారు, మీ పార్టీ కేంద్రంలో ఉన్నది. ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్ సందర్భంలో కూడా ఇవాళ ఎక్కడ రెస్ట్ లేకుండా ఇవాళ తిరిగినాం మేము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పిహెచ్సి సెంటర్లకు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం మేము. అంబులెన్స్ సిస్టమ్, సేవా కార్యక్రమం దాదాపు 5-6 కోట్ల 4 కోట్ల రూపాయల నుంచి నిధులతో ప్రత్యేక నిధులతో మేము అనేక ఏర్పాట్లు చేసినాం. దాంతోపాటు కరీంనగర్ వరంగల్ రోడ్డు అంతా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. రోజు 10 యాక్సిడెంట్లు, అసలు నడవలేని పరిస్థితి, బండి పోలేని పరిస్థితి. దానికి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చాం రిపేర్ కోసం. ఇట్లా కాదని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసి లాస్ట్కి ఇట్లా కాస్తారని వాళ్ళు ఒప్పించి మాట్లాడినాక 2,200 కోట్ల వరకు ఇక్కడ కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు తీసుకొస్తే నరేంద్ర మోడీ గారితో వరంగల్ ప్రారంభించబోయేసినాం. రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. నేను వచ్చిన తర్వాతనే టెండరు, బడ్జెట్ శాంక్షన్, టెండర్ అయింది, ప్రారంభోత్సవం చేసాం, పనులు స్టార్ట్ అయినాయి. ఎల్కతుర్తి సిద్దిపేట ఎప్పటి నుంచో కోరిక వాళ్ళది. ఓకే, ఇలా 500 కోట్ల రూపాయలకు పైగా నిధులతోని ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్ను నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో ఇలా రామగుండం నుంచి మేము ప్రారంభోత్సవాలు చేసినాం. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు బడ్జెట్ శాంక్షన్ చేసినాం. దాంతోపాటు ఇక్కడ ఆర్ఓబి ఉంది. మెయిన్ ఇష్యూ ఇక్కడ ఆర్ఓబి దాదాపు 30 సంవత్సరాల సమస్య. ఆ 30 సంవత్సరాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేను పడ్డా కూడా ఎక్కడ అప్రూవల్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు వెంటబడ్డా అప్రూవల్ ఇవ్వలే. లాస్ట్కు సేతుబంధన్ స్కీమ్ అని కొత్తగా వచ్చింది. ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్ మీద రోడ్ క్రాసింగ్ ఎక్కడ ఉన్నా కూడా మేమే పూర్తి బడ్జెట్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాము అని చెప్పి నితిన్ గడ్కరీ గారు కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఆ సేతుబంధన్ స్కీమ్ కింద పెట్టించి 154 crores ఆర్ఓబి చేసినాం. వాళ్ళు నేషనల్ టూల్ డిజైన్ సెంటర్ను ఈడీ పట్టుకొచ్చినాం. ఓకే, శాతవాహన యూనివర్సిటీకి గతంలో ఇబ్బంది ఉండే, వాళ్ళు 12B స్టేటస్ హోదా ఇప్పించినాం. ఎస్ఆర్ఆర్ కాలేజ్కు అటానమస్ హోదా ఇప్పించినాం. బట్ ఇట్లా ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి పరిస్థితి మీకు తెలుసు. చిన్న ఉదాహరణ చెప్తా. వేములవాడ దేవస్థానం ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు ఇక్కడ ఒక కార్యక్రమంకి వచ్చినప్పుడు నేను పోయి వారితో మాట్లాడి, సార్ ప్రసాదం స్కీమ్ కింద మనకి వేములవాడను కొండగట్ట ఆంజనేయ స్వామి 2 ప్రధాన దేవాలయాలు సార్, మాకు సహకరించాలంటే ప్రసాదం స్కీమ్ కింద పెడతా, నువ్వు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడు అని చెప్పన్నాడు. నేను లెటర్ రాసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. నేను ప్రసాదం స్కీమ్ కింద లెటర్ పెట్టగానే వేములవాడకు వచ్చాను, అనౌన్స్ చేసిండు. వేములవాడకు వచ్చి నేను పెళ్లి చేసుకున్నటువంటి దేవాలయం నేను మర్చిపోతానా, నెలకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా, మొత్తం 400 కోట్లు ఇస్తాను అటే వీకెండ్ రాలే. ఈయన ప్రసాదం స్కీమ్ కింద అడిగినప్పుడు ప్రసాదం స్కీమ్ కిందకి ఈయన 400 కోట్లు ఇస్తాను కదా. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ రామాయణ సర్కిల్ కింద పెడతా అన్న, జగిత్యాల ఎలక్షన్కి వచ్చాడు 100 కోట్లు ఇస్తాను. ఇప్పుడు నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఇవాళ ప్రసాదం స్కీమ్ కింద పెడితే ఇవాళ అభివృద్ధి చెందేది. ఓకే, ఇట్లా ఏ స్కీమ్ ఆర్ఓబికి అప్రూవల్ ఇవ్వడు, దేనికి సహకరించలే. ప్రభుత్వాలకు కేంద్రము నేరుగా 1 పైసా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇవ్వరాదు కూడా. ప్లస్ సిఆర్ఎఫ్, మీకు తెలంగాణకు సిఆర్ఎఫ్ నిధులు ఇస్తే 30% కరీంనగర్ ఇస్తారు. తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఇవాళ ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్కు 30% నిధులు పట్టుకొస్తుంది దానికి. ఓకే, తెలంగాణకు 600 కోట్లు 700 కోట్లు ఇస్తే 219 కోట్లు నేను తీసుకొచ్చిన. మొన్న కూడా 107 జిల్లాల పైసలని మీరే తెచ్చినట్టు. ఫస్ట్ ఇయర్లో ఏం చేసిందంటే ఈ వినోద్ కుమార్ గారు కరీంనగర్కు అంటే ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ పంపాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఇయర్లో అసలు సిఆర్ఎఫ్ నిధులు రానియాలి వినోద్ కుమార్ గారు. ఇటీవల కరీంనగర్ రావద్దు అన్నారు. నేను తర్వాత ఎంక్వైరీ చేసి కాంట్రాక్టర్ పిలిచాడితే, ఆఫీసర్ పిలిచాడితే సార్ ఆయన ఇవ్వద్దు అన్నారు సార్ కరీంనగర్ అని చెప్పారు. ఓకే, సరే నెక్స్ట్ జిద్దుకొద్దిలో కోవిడ్ వచ్చింది. వాళ్ళ నెక్స్ట్ జిద్దుకొద్ది పోయి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి మీరు నంబరు ఈ తెలంగాణ ఫైల్ ఆపి, నేను కరీంనగర్ పార్లమెంట్ కోసం తెలంగాణ ఫైల్ మొత్తం ఆపి జిద్దుకొద్ది నాకు కరీంనగర్ పార్లమెంట్కు 219 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాకనే ఫైల్ అప్రూవల్ చేసినాం. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు, ఎంపీగా గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈ బేసిక్ క్వశ్చన్ చాలామంది రేజ్ చేస్తారు కదా. అంటే చాలామంది కరీంనగర్ అసెంబ్లీలో బండి సంజయ్ని ఎంపీగా చూడాలి, ఓకే మాకు నిధులు తీసుకొచ్చిండు, అభివృద్ధి చేసిండు, ప్లస్ ఎంపీగా ఫైట్ చేస్తున్నాడు, మేము ఎంపీ గెలిస్తేనే బండి సంజయ్ని వాళ్ళ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు చూసింది,
దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఎంపీ అనకు అవకాశం ఉంది, కాబట్టి ఎంపీనే గెలిపిస్తాం మేము అని చెప్పి ప్రజలు ఆలోచించారు. దాంతోపాటు నేను ఓడిపోయింది ఎంతన్నా 3,000 ఓట్లు, అంటే 1,500 ఓట్లు వస్తే గెలిచినట్టే నేను గెలిచేటోని. కాబట్టి తక్కువ ఓడిపోయినా. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా అరే సంజయ్ ఇంత ఫైట్ చేస్తే కూడా కర్మలో ఓడిపోయాడు, ఈసారి గెలిపిద్దాం, మా కోసం కష్టపడి ఫైట్ చేసాడు. మళ్ళీ మీరు చూడాలి, రైతుల విషయంలో ఫైట్ చేసింది మేమే ఫైట్ చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు, సరే మీరందరూ రాజేంద్రరావు గారు కానీ వినోదరావు గారు ఇప్పుడన్నా రైతుల విషయంలో ఫైట్ చేసినారా? చేయలే, మేము చేసినాము. కొనుగోలు కేంద్రాలు పోతే దాడులు చేశారు, పోలీసులు దాడి చేశారు, టీఆర్ఎస్ దాడి చేశారు, వెహికల్ డ్యామేజ్ చేశారు. గుర్రంపోడు ఇష్యూ మీరు మీ మీద కేసు అయింది, మిమ్మల్ని రాత్రి కూడా ఎత్తుకపోయారు. గుర్రంపోడు పోడు భూముల సమస్యల మీద అక్కడ కొట్లాడినాం, ఆదిలాబాద్లో కొట్లాడినాం, అక్కడ జైలుకి పోయినాం చేసినాం. ఈ ఇద్దరు ఎప్పుడు రాలే. కోవిడ్ అప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇవాళ మా కూడా కుటుంబాలనే వాళ్ళ లెక్క మేము మా కుటుంబాలను పక్కబెట్టి మేము మా కార్యకర్తలు అందరం కూడా నరేంద్ర మోడీ గారి ఒక పిలుపు మేరకు అన్ని సేవా కార్యక్రమాలు కోవిడ్ వాళ్ళకు కూడా విన్నాం. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారు, మరి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే నేను కొట్టాడితే నా మీద దొంగ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి జైలుకి పంపారు. నిరుద్యోగ సమస్య కొట్టాడింది నేను, అరెస్ట్ అయ్యి జైలుకి పోయింది నేను. 3170 కొట్టాడింది నేను, జైలుకి ఇదే ఆఫీస్ మీద దాడి చేశారు, నేను జైలుకి పోయినా. వీళ్ళిద్దరు ఎడికి పోయారు? ఆర్టీసీ కార్మిక సమస్యలు కొట్టాడింది నేను, వీళ్ళిద్దరు ఎడికి పోయినప్పుడు ఏడగమంటారు వీళ్ళిద్దరు? మహిళల విషయంలో కానీ నేనే కొట్లాడినా. ప్రతి విషయంలో కూడా కొట్లాడి జైలుకి పోయి మొత్తం మా లైఫ్ అంతా ఖరాబ్ చేసుకొని ఎక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకే హ్యాపీగా ఉన్నదా మీకు?